మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హలో రామ్ గారు. హలో నాగరాజ్. భావోద్వేగ నొప్పి శారీరక నొప్పి కంటే చాలా డీప్గా బాధిస్తుందని చెప్పేసి అకార్డింగ్ టు సైకాలజీ చెప్తుంది. దానివల్లే ఎమోషన్స్ కంట్రోల్ అవ్వక కొంతమంది ఏడ్ చేస్తూ ఉంటారు. ఏడవటం అనేది మనిషిని బలహీనపరుస్తుందా లేదా వ్యక్తిగతంగా స్ట్రెంగ్తన్ అవుతుందా? మంచి ప్రశ్న. ఏడవాలన్న కోరిక బలహీనపరచొచ్చేమో కానీ ఏడిస్తే బలహీనపడ్డు. మనిషికి భావోద్వేగాలు చాలా సహజం, చాలా అవసరం కూడా. మన ప్రతి కమ్యూనికేషన్ భావోద్వేగంతోనే ఉంటుంది. ఏమండి బాగున్నారా అని నేను నవ్వితే నా నవ్వులో ఒక ఉద్వేగం ఉంది. అవును, అలా కాదు ఏమండి బాగున్నారు కదా, ఇంట్లో అందరూ బాగున్నారా అని ఏ ఉద్వేగము లేకుండా నేను మాట్లాడినప్పుడు అందులో ఆ కమ్యూనికేషన్లో ఎఫెక్టివ్నెస్ ఉండదు. మన బంధం కూడా తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్ ఉందన్న. సో భావోద్వేగాలు చాలా అవసరం. అందులో పాజిటివ్ భావోద్వేగాలు ఉన్నాయి. ప్రేమ, ఇష్టం, కైండ్నెస్, దయ, ఇట్లాంటివన్నీ పాజిటివ్. నెగిటివ్ కూడా ఉన్నాయి. నెగిటివ్ జలస్, మనిషి మీద కోపము, సో బోర్డమ్, ఇట్లాంటి నెగిటివ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి. ఏడవడం అన్నది ఒక భావోద్వేగాన్ని ప్రదర్శించడం. దానివల్ల నష్టం ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏడవడం మగవాళ్ళు ఏడవకూడదు, ఏడవడం బలహీనత గుర్తు, ఏడ్చే వాళ్ళని నమ్మకూడదు, ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అని అనుకుంటారు. కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే, అంటే భావోద్వేగపు ప్రజ్ఞ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఏడవాలన్నంత ఉద్వేగం వస్తే ఏడవడం మంచిది. ఎందుకంటే ఈ కన్నీరు కొన్ని పాజిటివ్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది మనిషికి. అందుకే కొంతమంది ఏడ్చిన తర్వాత రిలీఫ్ ఫీల్ అవుతారు, రిలాక్స్ ఫీల్ అవుతారు. అసలు కన్నీళ్ళు 3 కారణాలుగా వస్తాయి, చాలామంది తెలియదు. నెంబర్ 1, ఫస్ట్ న్యాచురల్గా గ్రీజింగ్ ఇన్ ద ఐస్. కళ్ళల్లో తడి ఉండాలి. తడి ఆరిపోతే చూపు మందగిస్తుంది. సహజంగానే కళ్ళు రిలీజ్ చేస్తాయి వాటర్ని. సో అవి లోపలే ఉంటాయి. అందుకే కళ్ళు తడిగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, బికాజ్ నీళ్ళ వల్ల. రెండో కన్నీళ్ళు ఏవైనా దుమ్ము పొగ వచ్చినప్పుడు ఆ ఎక్స్టర్నల్ మ్యాటర్ని, ఏదైతే ఫారిన్ బాడీ ఏదైతే ఉందో అది కళ్ళల్లో పడితే దాన్ని బయటికి పంపించడం కోసం కన్నీళ్ళు కారుతాయి. మూడోది భావోద్వేగంతో వచ్చేది, మన ఉద్వేగాన్ని ప్రదర్శించడం కోసం ఏడ్చేది. అయితే అది భావోద్వేగాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించవచ్చు, కానీ బలహీనతగా ఎక్కడ పడితే అక్కడ వాడినప్పుడు దాన్ని బలహీనతగా గుర్తించాల్సి వస్తుంది. అవును, అసందర్భంగా ఏడ్చినప్పుడు అది ఒక డిప్రెషన్గా గుర్తించాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక్కోసారి బలహీన పడ్డం ఎలా ఉంటుంది. ఓ రోడ్డు మీద ఓ అడుక్కుంటూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక రిచ్ ఫెలో, ఒక ధనవంతుడు కారులో వెళ్తూ రోజు చూస్తున్నాడు. అడుక్కునేవాడు పక్కన అడుక్కోవడం అన్ని సీజన్లలో కొన్ని ఏళ్ళుగా చూస్తున్నాడు. చలికాలం మంచు విపరీతంగా కురుస్తుంది, కానీ అక్కడే కూర్చొని అడుక్కుంటుంటే ఈ అడుక్కునేవాడిని చూసి తనకి జాలేసింది, మనం ఏదైనా సహాయం చేయాలి. రోజు అనుకుంటున్నా ఎందుకని కారు ఆపేశాడు. ఆపి, బాబు నేను చూస్తున్నాను నువ్వు ఎంత ఓపికగా అడుక్కుంటున్నావు, అసలు మాకు ఇంత కంఫర్టబుల్గా కార్లో ట్రావెల్ చేస్తుంటే నాకే గిల్టీగా ఉంది, నీకు ఏదైనా సహాయం చేద్దామని ఉంది. ఈ మంచులో నీకు అనుకూలంగా ఉండేటట్టు నా దగ్గర కోట్ ఉంది, కనీసం నేను నీ జీవితాన్ని మార్చలేను కానీ నా దగ్గర ఉన్న కోట్ నీకు ఇస్తా, దాంతో నువ్వు ఇక్కడ కూర్చున్నా కూడా నువ్వు కంఫర్టబుల్గా రాత్రంతా నీ పని నువ్వు చేసుకోగలవు అంటే, అయ్యో తప్పకుండా రా కారులో కూర్చోను. ఆశ్చర్యపోయాడు. కారులో కూర్చున్నాడు, ఇంటి దాకా తీసుకెళ్ళాడు. ఏంటంటే, అయ్యా మీరు అర్థం చేసుకున్నారు, మీలాంటి వాళ్ళు మహానుభావుడు ఒక్కడున్నా చాలా జీవితం మారడానికి అని తన గతం అంతా చెప్పి ఏడ్చాడు. బాగా ఏడ్చాడు. ప్రయాణిస్తున్నంతసేపు తన బాధ అంతా వెళ్ళగక్కాడు. ఇల్లు వచ్చింది, దిగాడు. బయట ఉండు, నీకు కోటు తీసుకొస్తాను. ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఫోన్ వచ్చింది, ఆయన ఫోన్ మాట్లాడాడు. ఫోన్ అయిపోయేసరికి వాళ్ళ ఆవిడ భోజనానికి పిలిచింది. భోజనం చేశాడు. భోజనం చేస్తూనే మళ్ళీ ఎవరో ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడారు. అటు నుంచి వెంటనే నిద్రకు వెళ్ళడానికని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. నిద్రపోయాడు. మర్చిపోయాడు బయట ఈ అబ్బాయి ఉన్నది, ఈ అడుక్కునేవాడు ఎదురు చూస్తున్నాడు అనే విషయం మర్చిపోయాడు. పడుకుని నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో తెల్లవారుజామున మెలకు వచ్చింది. టక్కుమని గుర్తొచ్చింది, అరే ఒక బెగ్గర్ని పిలిచాను కదా, నేను సహాయం చేస్తాను, అంతగా ఏడ్చి నాతో మొరపెట్టుకున్నాడు అని వెంటనే ఆ ఎర్లీ మార్నింగే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే బయట వాళ్ళ గేటు బయట ఆ బెగ్గర్ చచ్చిపోయి ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు, అదేంటి ఎందుకు చచ్చిపోయాడు అని. వాచ్మెన్ చెప్పాడు, మంచుకు చచ్చిపోయి ఉంటాడండి. అదేంటి కొన్ని ఏళ్లుగా ఇదే మంచులో అడుక్కుంటున్నాడు, అన్ని సీజన్లో అడుక్కుంటున్నాడు, అప్పుడంతా ఏమీ అవ్వంది, ఇప్పుడు ఎందుకు చచ్చిపోయాడు అని. ఈ సంఘటన మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే
నువ్వు ఎప్పుడైతే ఏ సహాయము ఆశించకుండా నీ బలం మీదే నువ్వు ఆధారపడి నీ పని నువ్వు చేసుకుంటున్నావో అప్పుడు కంఫర్టబుల్గా నీ పని చేస్తున్నావు. ఎప్పుడైతే ఎవరైనా సహాయం చేస్తారు అని అనిపించినప్పుడు నువ్వు బలహీనపడ్డావో, నీ ఏడుపును బలహీనతగా వాడుకొని అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశావో, బయటకు వచ్చాడు వస్తాడు కోటు తీసుకొస్తాడు తన బలం మర్చిపోయాడు. ఎస్ బా, వాట్ ఏ పాయింట్ సార్. తన బలాన్ని మర్చిపోయి బలహీనుడిగా మారిపోయి చివరికి ఈ మంచుకు తట్టుకునే శక్తి శరీరం కూడా కోల్పోయింది. ఎంతగా కోల్పోయిందంటే ప్రాణం కూడా పోగొట్టుకునేంత కోల్పోయింది. ఇది ఒక మెటాఫర్ దేనికంటే, ఎవరైతే మనిషి తన బలహీనతను వాడుకొని బలంగా మారాలని అనుకుంటారో వాళ్ళు ఇంకా బలహీనలు అవుతారు. అది కూడా ఏడుపు రూపంలో ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు నిజంగా అనుకున్న ఫలితాన్ని సాధించకపోవచ్చు. కానీ ఏడుపు అన్నది చాలా అవసరం. ఎప్పుడంటే భావోద్వేగం తట్టుకోలేనప్పుడు ఎప్పుడైతే మీరు అణిచిపెట్టుకుంటారో, కుక్కర్లో వంట చేస్తూ కుక్కర్ విజిల్ రాకుండా బిగిస్తే లోపల ఉన్న స్టీమ్ ఎలా లోపలంతా అక్యుములేట్ అయిపోయి తర్వాత కుక్కర్ పేలిపోతుంది. సో అలాంటి పేలిపోయే అవకాశం రాకూడదనే విజిల్ వదులుతారు. అట్లాంటి విజిల్ రిలీజ్ చేయడం లాంటిది ఏడుపు. ఆ అవసరమైనప్పుడు మీరు భావోద్వేగాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడం చాలా మంచిది. అది మనిషికి అవసరం కూడా. అయితే అదే ఆయుధంగా మారకూడదు. అది ఆయుధంగా మార్చుకుంటే అవతల వాళ్ళు మీ బలహీనతను గుర్తుపట్టి తర్వాత మీ బలాన్ని కూడా గుర్తుపట్టడం మానేస్తారు. మీరు మర్చిపోతారు, ఎదుటి వాళ్ళు గౌరవించడం మానేస్తారు. సో భావోద్వేగ ప్రజ్ఞ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, నోయింగ్ హౌ టు యూజ్, వెన్ టు యూజ్ యువర్ ఎమోషన్స్ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవిత ప్రయోజనానికి మీ భావోద్వేగాల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ లేకపోతే మీరు బలహీనులు. ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ ఎమోషన్స్ విల్ యూజ్ యూ. మీరు ఎప్పుడు ఆ ఎమోషన్లోనే ఉంటారు. అందుకే కొంతమందిని ఎవరినైనా కదిలిస్తేమండి బాగున్నారా అంటే వాళ్ళ ఇంట్లో కష్టాలు చెప్పడం మొదలు పెడతారు. ఇంకా కష్టాలు చెప్పడం మొదలు పెట్టడమే కాదు, మెల్లిగా ఏడుపు వస్తుంది. ఈ ఏడుపే కాదు, నెక్స్ట్ వచ్చి మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అన్నాడు. సో అప్పటి నుంచి ఇంకెవరిని ఏమైనా బాగున్నారా అని అడగాలన్నా భయం వేస్తుంది. ఈ స్థాయికి కాకుండా భావోద్వేగాల్ని అర్థం చేసుకొని ఏ భావోద్వేగాన్ని ఎలా ప్రదర్శించాలి, మనం ప్రదర్శించినందువల్ల, ఉదాహరణ మీరు క్రయింగ్ అన్నారు, అట్లాగే యాంగర్, కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఒక్కోసారి నీకు ఎన్నిసార్లు చెప్పాను చదువుకోవాలని, హోంవర్క్ చేయమని, పని చేయని వాడు నువ్వు ఎందుకు ఈ పని చేయలేదని గట్టిగా అరిస్తే పని చేస్తారని అనుకొని కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఇలాగే ప్రతి మనిషి మాట వింటే అరుపుకి కోపానికి మరి అందరూ కోపాన్నే ఉపయోగించవచ్చు. అవును. తమాషా ఏంటంటే మీరు ఎన్నిసార్లు మీ పిల్లలకి టీవీ మానేసి హోంవర్క్ చేయాలని చెప్పినా మళ్ళీ ఆ పనే చేస్తుంటారు. మీరు అరిచినా ఉపయోగం లేదని తెలిసినా మీరు అరవటం మానరు. ఇదే సమస్య. సో ఆ ప్రజ్ఞ లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళ భావోద్వేగాన్ని వాళ్ళ కోసం ఉపయోగిస్తారు తప్ప ఏ ప్రయోజనాన్ని ఆశించారో అందుకు మాత్రం ఉపయోగించరు. అంటే ఆ ప్రయోజనం నష్టపోయి చివరికి మీరు అనుకున్నది సాధించకుండా నెగిటివ్ వైపుకు దృష్టి మరలుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు పిల్లవాడిని తిడుతుంటే చదువుకోమని కొన్నాళ్ళకు మీరు నిజంగా విలువైన సలహా ఇచ్చినా సరే ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటాడు లేని వదిలేస్తారు. మీ సలహా విలువ కూడా పోతుంది. సో భావోద్వేగ ప్రజ్ఞని కలిగి ఉండడం అనేది లీడర్షిప్ స్థాయి నుంచి, అంటే నాయకుల దగ్గర నుంచి, హౌస్ వైఫ్ దగ్గర నుంచి, బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి, ఒక స్టూడెంట్ దగ్గర నుంచి, ఒక యంగ్ యుక్త వయస్సులో ఉన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ భావోద్వేగాలు అవసరం. ఎందుకంటే జీవితంలో జరిగే చాలా పెద్ద నష్టాలు భావోద్వేగ ప్రజ్ఞలో మీ అదుపు కోల్పోవడం వల్లే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదరు ఆఫీస్కి వెళ్తూ ఉంటే టిఫిన్ చేస్తున్నాడు, టైం అయిపోయింది, బయలుదేరుతుంటే వాళ్ళ చిన్న పాప దగ్గరకు వచ్చింది. డాడీ అని షర్టు పట్టి లాగింది. కానీ కాఫీ తాగేమని టక్కుమని ఆ కాఫీ కప్పు ఒలికి కాఫీ అంతా షర్టు మీద పడింది. ఇప్పుడు ఈ కండిషన్లో మీరైతే ఏం చేస్తారు అని ఎవరైనా ఆలోచిస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది కోపం. గట్టిగా నేను ఆఫీస్కి వెళ్తుంటే నువ్వేందుకు ఇక్కడికి వచ్చావు, నిన్ను అసలు ఎవరు పంపించు అని ఈ పాప మీద కోపం షిఫ్ట్ టు వైఫ్ అండ్ యూ విల్ షౌట్ అట్ వైఫ్. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను పాపను నా దగ్గర పంపించదని. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా గట్టిగా అరిచారు. అరిచిన తర్వాత పాప ఏడ్చి దూరంగా వెళ్ళిపోయింది. మీరేం చేస్తారు, షర్ట్ ఎలాగో మార్చుకోవాలి, మళ్ళీ పైకి వెళ్ళి షర్టు మార్చుకుంటారు. లేట్ అయింది, చిరాకు కలిగింది, డ్రైవ్ చేస్తున్నారు, వన్ వే, కానీ టైం అయిందని చెప్పి సిగ్నల్ బ్రేక్ చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు, సైడ్ ఆపి మీకు ఫైన్ వేసాడు. ఫైన్ వేస్తే ఇంకా ఇరిటేషన్ ఉంది, ఈ ఇరిటేషన్తో ఫైన్ కట్టారు.
ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడు ఎవడో గుడ్ మార్నింగ్ చెప్పాడు, మీ ఫేస్లో చిరునవ్వు ఉంటుందా? ఉండదు. ఆ రోజంతా మీ మూడు పాడవడానికి కారణం నెంబర్ 1 మీ పాప, నెంబర్ 2 మీ కోపం, నెంబర్ 3 మీరు, నెంబర్ 4 కానిస్టేబుల్. ఎవరు చెప్పండి? సో నౌ దిస్ ఈజ్ వాట్ భావోద్వేగ ప్రజ్ఞ ఉన్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? పాప వచ్చింది, లాగింది, కాఫీ మీద పడింది, ఒక్క క్షణం ఆగండి. ఇప్పుడు మీరు ఏం చేయగలరో అదే ఆలోచించాలి. ఏం జరిగిందో ఏం చేసినా టైం వేస్టే. అరే రే 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 అని అనుకొని ఒక్కసారి నవ్వారంటే పాప ఆశ్చర్యపోతుంది. అరే నేను ఇంత పని చేశాను, తను తాను ఆలోచిస్తుంది. సో మీరు వెళ్ళి ఎలాగో షర్టు మార్చుకోవాలి, షర్టు మార్చుకొని వస్తుంటే మీ ఆవిడ ఏమనిపిస్తుందంటే, అరే ఇంత జరిగింది, ఆయన కోపం కూడా రాలేదు, ఆఫీస్కి లేట్ అయిందని, సారీ అండి నేను పాపను పట్టుకుందాం అనుకున్నాను, ఈ లోపల మీ దగ్గరికి వచ్చింది అని చెప్తుంది. సో అదే లేట్ కాకుండా చిరాకు పడకుండా ఆఫీస్కి వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ దాటాల్సిన అవసరం ఉండదు, జంప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆఫీస్కి వెళ్ళి ఎవరైనా నవ్వుతో చిరునవ్వుతో పలకరిస్తే మీరు పలకరిస్తారు, ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. కారణం ఎవరు? మీరే. ఆ ప్రజ్ఞ మనకు కలిగి ఉండాలి. ఎస్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ అండి. 2 స్టోరీస్ చెప్పారు. అందులో ఏడుపులోనే కోపంకి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఏది కూడా మనల్ని బలహీనపరిచేలా ఉండకూడదు. ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయలేదు అని అంటే తెలియకుండానే మనలో ఇంకో ఎమోషనో, డిప్రెషనో, యాంగర్ సంథింగ్ ఇట్ కమ్స్ అవుట్. ఏడుపుని ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా ఆటోమేటిక్గా అది ప్రదర్శిస్తుందో నేచర్లో ఉండేటువంటి బెస్ట్ రియాక్షన్ కాబట్టి, బాడీలో హార్మోన్స్ త్రూ రిలీజ్ అయ్యేటువంటి బెస్ట్ రియాక్షన్ కాబట్టి. కరెక్ట్. ఏడుపు కన్నీళ్ళు లోపల ఉన్న ఉద్వేగాన్ని శుభ్రపరచడానికి కన్నీళ్ళు. చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఫీలింగ్ కోసం, రిఫ్రెష్ అవ్వటం కోసం కన్నీళ్ళు తప్ప మీ బలహీనతను ఎదుటి వాళ్ళకి ప్రదర్శించి దాని నుంచి ప్రయోజనం పొందడానికి మాత్రం కాదు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.